హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మీకు మా ఇంట్లో 7-8 నెలలకి తీసుకొచ్చే సరుకులు అయితే చూపించేస్తాను. అవి అయితే చూసేద్దాము. ఇది వరకు కూడా తీసుకొచ్చారు జీలకర్ర ఇవన్నీ. అవి అయితే వీడియో అయితే నేను తీయలేదు. ఇప్పుడు సరుకులు అయితే చూసేద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి పల్లీలు అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఖర్జూరం. మనం డైలీ ఎవరైనా 5 ఖర్జూరాలు తింటే చాలా మంచిది. అదే కాళ్ళు నొప్పులు గట్ట ఉన్న వాళ్ళైతే కంపల్సరీ 5 ఖర్జూరాలు అయితే తీసుకోండి, చాలా బాగుంటుంది. మన ఖర్జూరం తినడం వల్ల బ్లడ్ పడుతుంది, ఐరన్ అయితే వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లోర్ అనమాట. మనం ఇప్పుడు ప్రతి దాంట్లోనే ఇది యూజ్ చేస్తున్నాం కదా అని రాసాను, తీసుకొచ్చేసారు. నేనైతే ఒక లిస్ట్ అయితే రాసి ఇచ్చేసాను. ఆ లిస్ట్ ప్రకారం అన్నీ అయితే నాకు వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు కూడా చూడండి ఎంత బాగున్నాయో, పెద్ద పాయలు అనమాట. నెక్స్ట్ ఇంగు డబ్బా, ఇది కూడా కొంచెం పప్పు సాంబార్లో వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రాక్ సాల్ట్ అనమాట. ఇది ఈ మధ్యన అయితే మేమైతే ఇదే యూజ్ చేస్తున్నాం, చాలా బాగుంటుంది. అదే పింక్ సాల్ట్ అంటారు కదా, దీంట్లోనే మెత్తంది వచ్చేసింది. అలాగే కళ్ళుది కూడా వచ్చేసింది, కళ్ళుప్పు అంటారు కదా అది. నెక్స్ట్ వచ్చేసి జొన్నలు అనమాట. జొన్నలు కూడా మనం దోశలు వేసుకున్న, జావ కాసుకున్న అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వేపుడు శనగపప్పు. ఇది వచ్చేసి మనం ఉత్తిదైనా తినేయచ్చు, మనకి చట్నీ చేసుకోవచ్చు, ఉండల కింద చుట్టుకోవచ్చు. దీనివల్ల చాలా బెనిఫిట్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సోడా అనమాట. అదేనండి కడుపు నొప్పి సోడా అంటాం కదా అది. దీన్ని మనం వంటల్లోనూ యూజ్ చేస్తాం కదా, బజ్జీలు వేసినప్పుడు, అలాగే కేక్ చేసినప్పుడు గుల్లదనం మెత్తగా రావడానికి అయితే యూజ్ చేస్తాము. గుల్లదనానికి అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సాయి పెసరపప్పు అండి. పప్పులన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ చాలా అయితే కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గోధుమ నూక అనమాట. ఈ గోధుమ నూక కూడా తీసుకొచ్చేసాను. మన గోధుమ నూక నిల్వ ఉండాలంటే పురుగు పట్టకుండా మనం ప్యాన్ మీద మూకుడు లాంటిది పెట్టేసుకుని ఏమి వేయకుండా వేయించేసుకుని డబ్బాలో పోసుకుంటే ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి వాము అనమాట. వాము కడుపు నొప్పి వచ్చినప్పుడు కొంచెం వాము నవలి మీద నీళ్ళు తాగితే తగ్గుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి శనగలు అనమాట, పచ్చి శనగలు. ఇవి కూడా నేను మొలకలకైతే తీసుకొచ్చేసాను, అవి కూడా చేస్తానన్నమాట. అవి కూడా మన వీడియోలో అయితే కంపల్సరీ పెడతాను. నెక్స్ట్ వచ్చేసి బొబ్బరి పప్పు అనమాట. బొబ్బరి పప్పు నెక్స్ట్ వచ్చేసి పెసలు. ఇవి కూడా నేను మొలకలు కడదామని తిప్పించాను. ఇవి కూడా ట్రై చేసి మీకైతే వీడియో అయితే పెట్టేస్తాను. మొలకలు మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా, మేము ఎక్కువ ఈ రెండే యూజ్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి శనగలు, కాబోలి శనగలు అంటారు కదా, అవి తెల్ల శనగలు. ఈ కర్రీ చాలా అయితే బాగుంటుంది అండ్ చపాతీ, పూరి అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇది తొక్క పెసరపప్పు. అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది వెనీలా ఎసెన్స్ అండి. ఇది కేకుల్లో గట్ట వేసుకుంటే స్మెల్ అయితే మనకి ఎగ్ కేక్ చేసినప్పుడు వేసుకుంటే నీసు వాసన అన్నది అయితే రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మినపగుళ్ళు అనమాట.
వీటితో గారెలు చేసుకుంటే భలే బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చిరుధాన్యాలు, కొర్రలు, అడ్డు కొర్రలు, సాములు, ఊదలు తీసుకొచ్చేసారు. నెక్స్ట్ యాలకులు, మనం స్వీట్ చేసినప్పుడు యాలకులు వేసుకుంటే సూపర్ ఉంటుంది కదా. అనాస పువ్వు, ఇది వచ్చేసి జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ అనమాట, మనకి బిర్యానీ ఆకు, అండ్ ఇది వచ్చేసి షాజీరా, మనకి బిర్యానీ ఆకు అండ్ ఇంకా జీలకర్ర ఇవన్నీ ధనియాలు అయితే తీసుకొచ్చేసారు. అదైతే వీడియో అయితే నేను తీయలేదు. ఇవే కాక మన ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ మూట ఏంటో కూడా చూసేద్దాము. ఇవన్నీ మనకి ఎండలో పోసుకుని సరిగేటప్పటికి నాకైతే 2-3 డేస్ అయితే పట్టేస్తుంది ఈజీగా. నిలవుండి కాబట్టి బాగా అయితే ఎండ పోసుకోవాలి కదా. మనలో అన్నమాట ఫ్రెండ్స్. ఈ అన్నిటికి అమౌంట్ ఎంత అయిందో మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఎంత అయిందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి, నేనైతే రిప్లై ఇచ్చేస్తా. ఫైనల్గా షుగర్ అయితే తీసుకొచ్చేసారు. షుగర్ వాడకూడదు కానీ మనం వాడాలి, తప్పుతలేదు. ఫైనల్గా ఇవ్వండి మా 7-8 మంత్స్కి వచ్చే సరుకులు అనమాట. ఇవి కాక మళ్ళీ నెల కూడా మనం చాలా అయితే తెచ్చుకోవాలి. కాకపోతే ఇవి కొంచెం నిలవ ఉంటాయి కాబట్టి ఈజీగా మనం ఎండలో అయితే పోసేసుకుని ఎక్కడైతే స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్